ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు అని హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులకు శుభవార్త వచ్చింది. జూన్ 19వ తేదీన బుధవారం నాడు పవన్ కళ్యాణ్ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏపీ కేబినెట్లో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్ కళ్యాణ్కి కేటాయించడం తెలిసిందే. తన ఆలోచనలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను తీసుకున్నామని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ ప్రకటన సైతం విడుదల చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైనాట్ 175 అన్న వైసీపీ ఈసారి 11 సీట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 135, 8 స్థానాల్లో గెలుపొందగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో 2 పోటీ చేసి ఓడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.